వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లిలో 1973లో కొలువుదీరిన సమ్మక్క సారమ్మ తల్లుల పూజలను ఇప్పటి వరకు ప్రధాన పూజారి దూర్షటి సమ్మయ్య నిర్వహించేవారు. ఇటీవల అనారోగ్యంతో ఆయన మృతి చెందడంతో ప్రస్తుతం ఆయన తనయుడు దూర్షటి నాగరాజు అమ్మవారి పూజలను కొనసాగిస్తున్నారు. జనవరి 28, 29, 30 తేదీల్లో జరగనున్న సమ్మక్క సారమ్మ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకోవాలని పూజారి నాగరాజు కోరారు. సమ్మక్క సారక్క తల్లులు కోరుకున్న మొక్కులను తప్పక తీర్చుతారని తెలిపారు. జాతర కార్యక్రమాల్లో భాగంగా 28వ తేదీన సారక్కను గద్దెలపైకి ధర్మపురి సువర్ణ తీసుకువస్తారని, 29 తేదీన సమ్మక్క దేవతను పూజారి దురిశెట్టి హర్షవర్ధన్ తీసుకువస్తారని ప్రధాన పూజారి దూర్షటి నాగరాజు వెల్లడించారు. మా తాత దురిశెట్టి నర్సయ్య రంగనమ్మ అనేది మా డాడీకి, మా రంగనమ్మ మా నాన్న సమ్మయ్య దురసమ్మయ్య ప్రధాన పూజారి. అప్పుడు మా అక్కకి 21 రోజు అప్పుడు పూనకం అనేది అక్కడ మీ అక్కకు మీ ఒక బిడ్డకు దెయ్యం భూతం కాదు, అక్కడ అమ్మవారు మొలిసింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే అటువంటి జాతరకు 2 నుంచి 3 లక్షల మంది జనాభా రావడం జరుగుతుంది. వాళ్ళ సౌకర్యార్థం పోయిన సంవత్సరం కానీ ఇప్పుడు కానీ ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని శాశ్వతమైన బాత్రూమ్లు కానీ లాట్రూమ్లు కానీ మంచినీటి సౌకర్యం చేయడం జరిగింది. పల్లి గ్రామ శివారులో ఉన్న మద్ది మేడారం జాతరకు ముండ్లపాడు గ్రామం నుంచి సారలమ్మను తీసుకురావడం జరుగుతుంది. పుట్టిన కాడ నుంచి జాతరకు వస్తున్నాను. మేము కోరుకున్న కోరికలు, మొక్కిన మొక్కులు ఏవైనా తీరుతున్నాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మొక్కులు మంచిగానే జరుగుతుంటాయి.